మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. తమకు యూరియా పంపిణీ చేయాలంటూ మహబూబాబాద్లోని గ్రోమోర్ సెంటర్పై రైతులు రాళ్లదాడి చేశారు. గ్రోమోర్ బోర్డును చించివేశారు. గ్రోమోర్ సెంటర్ ముందు పాతకర్రలు వేసి నిప్పు పెట్టి నిరసన తెలిపారు రైతులు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. తమకు యూరియా పంపిణీ చేయాలంటూ మహబూబాబాద్లోని గ్రోమోర్ సెంటర్పై రైతులు రాళ్లదాడి చేశారు. గ్రోమోర్ బోర్డును చించివేశారు. గ్రోమోర్ సెంటర్ ముందు పాతకర్రలు వేసి నిప్పు పెట్టి నిరసన తెలిపారు రైతులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, యూరియా కోసం రైతులు గ్రోమోర్ సెంటర్ ముందు నిప్పు పెట్టినట్టు తెలుస్తుంది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రైతులు మాత్రం యూరియా కోసం మాత్రం కష్టాలు పడుతున్నట్లయితే తెలుస్తుంది. గత 2 నెలల నుంచి ఇదే బాధపడుతున్నారు. ఇదే క్రమంలో ఏంటంటే మహబూబాబాద్ జిల్లా సెంటర్ లో ఏదైతే మన గ్రోమర్ సెంటర్ ముందు అయితే ఉదయం నుండి రైతులు పరిగెత్తుకు వస్తున్నారు. అయితే వాళ్ళు ఉదయం నుండి అంటే పొద్దున్న 4 గంటల వచ్చిన రైతులు సాయంత్రం 4 గంటల వరకు వాళ్ళు టిఫిన్ బాక్సులు తెచ్చుకొని అన్నం కూడా అక్కడే తిన్నారు. కానీ పొద్దున్న నుండి వాళ్ళకి చూసుకున్నట్లయితే ఒక్క బత్త కూడా వాళ్ళకు చిట్టీలు కానీ బత్తాలు కానీ సప్లై చేయలేదు. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన రైతులు ఏం చేశారంటే పక్కకే ఉన్న సెంట్రింగ్ చక్ర ఏవైతే ఉన్నాయో అవి ఆఫీస్ ముందు తీసుకొచ్చి అగ్గి పెట్టి మరీ నిరసన వ్యక్తం చేశారు. అధికారులు మా గోడును వినిపించుకోరా, మమ్మల్ని ఇంత కష్టాలు పెడతారు, మేము పొద్దున ఉండి వచ్చాము, మేము పనులన్నీ పట్టుకోబెట్టుకొని మేము వచ్చి ఇంత కష్టపడుతున్నాం కానీ మా అధికారులు పట్టించుకోకుండా పొద్దున్న నుండి ఏదైతే ఉందో ఉదయం 4 గంటల వచ్చి ఇంతవరకు వెయిట్ చేస్తున్నా. పొద్దున అంటే మధ్యాహ్నం అన్నం కూడా వాళ్ళ బంధువులు తీసుకొస్తే అక్కడనే తిన్న ఘటనలు కూడా మనం చూస్తున్నాం. అక్కడ రైతులు ఏదైతే ఉందో వాళ్ళ సహనం అనేది కోల్పోయారు. అప్పటికి సహనం కోల్పోయిన రైతులు ఏంటంటే అక్కడనే కట్టలు తీసుకొచ్చి ఆఫీస్ ముందు అగ్గి పెట్టి నిరసన వ్యక్తం చేసిన ఘటన మాత్రం ఇదైతే సంచలనం లేపుతుంది. అంటే యూరియా ఎంత ఇంపార్టెంట్ అనేది రైతులకు తెలుసు. ఆ యూరియాతో అంటే పంటలు పండుతాయి, పంట ఎదుగుతుంది. ఆ యూరియా రాకపోవడం వల్ల రైతులు ఈ రోజు పంటకి అంటే పొలానికి వెళ్ళి పని చేసుకున్న రైతులు మాత్రం ఆఫీసుల ముందు క్యూ కడుతున్న ఘటనలు అయితే మనం చూస్తున్నాము. గత 2 నెలల నుండి ఈ ఘటన చేసుకున్నప్పటికీ రైతులకు యూరియా కష్టాలు మాత్రం తిరగడం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యూరియా రావట్లేదు అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ చెప్తున్నప్పటికీ రైతులకు కావాల్సిన యూరియా బత్తాలు మాత్రం దొరకట్లేదు. మనకు కావాల్సిన ఏదైతే ఉందో ఎకరానికి 4-5 బస్తాలు పడుతుంది. కానీ మనకు ఇక్కడ ఇచ్చేది ఏంటంటే కేవలం 1 బత్త మాత్రమే. అది కూడా ఎవరైతే ఉన్నాయో పంట పొలాలకు సంబంధించిన పాస్బుక్లు ఉన్న వారికి మాత్రమే ఒక్కొక్క బత్త ఇస్తున్నారు. అక్కడ ఏమైందంటే కౌలు రైతులు నష్టపోతున్నారు. అక్కడ వాళ్ళకి అయితే దొరకట్లేదు. ఒకవేళ కౌలు దగ్గర తీసుకున్నటువంటి యజమానుల దగ్గర పాస్బుక్లు అయితే అదనంగా వాళ్ళ పైసలు కూడా వసూలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే రైతులు అష్ట కష్టాలు పడవలసిన దుస్థితి అయితే ఏర్పడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇదే కష్టాలు అయితే పడుతున్నాయి. ఇటు నిన్న చూసుకున్నట్టు వరంగల్ కావచ్చు, అటు మహబూబాబాద్ కావచ్చు, జనగాం కావచ్చు, ఎక్కడ చూసుకున్నా కానీ ఇదే యూరియా కష్టాలు మాత్రం రైతులు మాత్రం ఎదుర్కొంటున్నారు. అటు ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇటు ఎంఆర్ఓ కావచ్చు, అటు పోలీసులు కావచ్చు, ఇది కట్టడి చేయడానికి మాత్రమే పోలీసులు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే పొద్దున నుంచి ఇద్దరు కానిస్టేబుల్ అక్కడ ఉన్నారు. కానీ వాళ్ళ కష్టాలు మాత్రం అధికారులకు తెలపకపోవడంతో సహనం కోల్పోయిన రైతులు మాత్రం ఇలాంటి ఘటనలు మాత్రం చోటు చేసుకున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడ స్థానిక ఎంఆర్ఓ కావచ్చు, ఏవో కావచ్చు, ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీసులు కావచ్చు, యంత్రాంగం కూడా ఒకటేసారి దిగడంతో ఇప్పుడే అధికారులు మాత్రం అక్కడ వచ్చేసి ఆ చిట్టులు ఇస్తున్న ఘటన మాత్రం చూడొచ్చు మనం అక్కడ శాలిని. పడిగాపులు కాస్తుంటే కనీసము అక్కడ సెంటర్ కూడా ఓపెన్ చేయకుండా అధికారులు ఎక్కడికి వెళ్ళండి ఏం చేస్తున్నట్టు? రాజకీయ నాయకులు కానీ ఎవరైనా వచ్చారా అక్కడ రైతులతో మాట్లాడడం కానీ చేశారా? రైతులకు ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడికి మాత్రం ఎవరు మాత్రం స్థానిక అంటే రాజకీయ నాయకులు మాత్రం ఎవరికి స్పందించట్లేదు. గతంలో అయితే మాకు అంటే సంతృప్తి రావట్లేదు అని చెప్పేసి నాయకులు మాత్రం చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాత్రం రైతులకు బాధ్యతగా నిలుస్తున్నారు. కానీ
సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అంటే మాకు యూరియా రావడం లేదు కాబట్టి మేము రైతులకు ఇవ్వట్లేదు. అప్పటికి మేము కూడా ట్రై చేస్తున్నాము, కావాలని సెంట్రల్ గవర్నమెంట్ పోట్లాడుతున్నాం అని చెప్పేసి స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరున్నారో అప్పటికే మీడియా పర్పస్ కావచ్చు, ఇటు రైతులకు కావచ్చు వినమించుకుంటున్నారు. కానీ సహనం అంటే రైతులకు కావాల్సింది ఏంది, ఇప్పుడు ప్రస్తుతం కావాల్సిన పంటలు కావాల్సింది యూరియా. ఆ యూరియా వేస్తేనే ఆ యూరియాతో ఎదుగుతుంది. తర్వాత పురుగు వచ్చినా ఏదొచ్చినా కానీ తర్వాత ఏదైతే పెస్టిసైడ్స్ ఉన్నాయో అవి తప్పుతారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు యూరియా మాత్రం ఎక్కడ దొరకట్లేదు. ఇక్కడ పొద్దున ఉదయం 4 గంటలకు చేసిన రైతులకు 11 గంటలకు మన గ్రోమర్ సంబంధించిన అంటే ఉద్యోగులు మాత్రం వచ్చి తీశారు. కానీ 11 గంటలకు తీసిన రైతులు మాత్రం అక్కడికి రాకపోవడంగా 11 గంటల నుంచి 4 గంటల వరకు ఎవరైతే ఉన్నారో అంటే నీళ్లు లేక నిప్పులు లేక ఇక్కడ ఏంటంటే రైతులు కష్టాలు పడి అక్కడికి అన్నం తీసుకొచ్చుకొని తిన్న తర్వాత 4 గంటలకు వాళ్ళు వేచి చూసి వాళ్ళ సహనం కోల్పోయిన తర్వాత వాళ్ళు ఆ ఘటన మాత్రం ఇప్పుడు మనకి ఏంటంటే నిప్పు పెట్టి ఘటన చూసుకునే ఆ దిష్టి బొమ్మ దర్శనం చేసుకోవచ్చు, కర్రలు వేసి ఆ మంటలు చేయడం మాత్రం మనం చూస్తున్నాం. అంటే రైతులను ఎంత సహనం కోల్పోయారనేది మాత్రం కట్టచ్చంగా కనబడుతుంది చాలని మనకు. రైట్, థ్యాంక్ యూ అశోక్.